65 దావీదు కీర్తన 1-2 వచనాలు. దేవా, సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే, నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. 2వ వచనం, ప్రార్థనను ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చారు. దేవుని సన్నిధిలో, సియోనులో అనగా దేవుని సన్నిధిలో అనగా దేవుని మందిరంలో నీవు నోరు తెరిచి మాట్లాడకపోయినా, నువ్వేమీ చేయకపోయినా, చప్పట్లు కొట్టకపోయినా, నాట్యం ఆడకపోయినా, దేవుని సన్నిధిలో నీ మనస్సు, నీ హృదయము ఆయనను కేంద్రీకరించి మౌనంగా ఉండుట దేవునికి స్తుతి చెల్లించుట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలోకి వచ్చి మళ్ళా వేరే ఆలోచించుకోకూడదు, వేరే వాటి దృష్టిగా దావీదు చెబుతున్నటువంటి మాట ఆయన కీర్తనలో 65వ కీర్తనలో 1వ వచనం, సియోనులో మౌనంగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే. ఆయన సన్నిధికి వచ్చింది ఆయన స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన శక్తిని, ఆయన చేసిన గొప్ప కార్యాలను బట్టి ఆయన పొగడాలను స్తుతించాలి. ప్రభువా, భూమిని ఆకాశములు అందులో సమస్తాన్ని సృష్టించిన దేవుడు, నువ్వు ఒక మాట సెలవిస్తూ అద్భుతం జరుగుతుంది. సృష్టిలో తుఫాను, వడగండ్లు, మంచు, సముద్రాలు, మహాసముద్రాలు, పర్వత పంతులు, వీటన్నిటికీ కారణభూతుడు నీవు. అంత శక్తి సామర్థ్యం కలిగిన వాడు మన ప్రభు. దేవుని స్తుతించడంలో గొప్పతనం ఏంటంటే దాన్ని స్తుతించి గర్వపరిచి ఆరాధిస్తుండగా మనము ఉన్న బలహీనతలు, మనకున్న సమస్యలు, మనకున్న అప్పులు, అవమానాలు, వ్యాధులు, బలహీనతలు మర్చిపోతాం. ప్రభువా, అంత గొప్ప దేవుడు, నాకుండే ఈ చిన్న సమస్య నేను బాధపడదు, అది సమస్య. దైవసభ మీరు ఎందుకు ఇంత ధైర్యంగా ఉంటామంటే, నేను ఆరాధించే ప్రభు, నేను స్తుతించే ప్రభు, నేను కనపరిచే ఆ యేసయ్య, ఆయన శక్తి సామర్థ్యం నాకు తెలుసు. సియోనులో మౌనంగా ఉండుట దేవుని స్తుతించుటే, దేవుని ఆరాధించుటే, మౌనంగా చేరి ఆయన కనపరచడం. ఎంతసేపు చాలాసార్లు ప్రభు బిడ్డలమైన మనం దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు స్టార్టింగ్ యేసయ్య వందనాలు స్తోత్రం, రా మా ఒప్పులు తీర్చు, రా అన్ని మనం చెప్పాము, ఇదిగో నా సమస్య అది అది మంచిదే. కానీ మౌనంగా కూడా ఉండి ప్రభు ఏం మనతో మాట్లాడతారో ఆరాధించాలి. మౌనంగా ప్రభు ఏం మాట్లాడతారో నీ జీవితం గురించి, నీ జబ్బు గురించి, నీ భవిష్యత్తు గురించి, నీ బిడ్డల గురించి, నీ కుటుంబాల గురించి, నీ అప్పుల గురించి, నీ అవమానాల గురించి నువ్వు చెప్పడం కంటే ప్రభు ఏం మాట్లాడతారో ఆయన ప్రకారంగా మౌనంగా ఉంటే ఆయన మాట్లాడతారు. హల్లెలూయా. నేను ప్రభువు నమ్మిన ప్రారంభ దినాల్లో ఉదయాన్నే లేచి స్నానం చేసి ఒక పాట పాడుకొని, లేదా 2-3 పాటలు పాడుకొని అప్పుడు బైబిల్ చదువుకున్నాను. నాకు ఇష్టమైన పాట పాడేది, నీ స్వరము వినిపించు ప్రభువా, నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. ఉదయాన్నే లేచి మనకున్నటువంటి ఈ పరిస్థితులు, ఎన్ని బాధలన్నీ ఆయన ముందర పోయడం కంటే మౌనంగా ఉండి ప్రభు ఏం మనతో మాట్లాడుతున్నాడో ఆలకిస్తే చాలా బాగుంటుంది. ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడు, ఆయన స్వరం నిలబడతా ఉంటుంది లోపల. ఆయన స్వరం వినబడతా ఉంటుంది, ఆయన స్వరం వినబడతా ఉంటుంది నీ చెవులకి. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు తప్పిపోతున్నావేమో, నువ్వు పాపంలో పడిపోతున్నావు. ఆ ఫోన్ నంబర్ వలన, ఆ వ్యక్తి వలన, ఆ మనిషి వలన దేవుడు తన స్వరంతో మాట్లాడతావు. అదొకటే కాదు, మనకు వచ్చిన కష్టాలు, అప్పులు, బాధలు, జబ్బు విషయాలు ప్రభు మనతో మాట్లాడతాడు. నేను చాలాసార్లు చెప్పాను రాష్ట్రంకి బాగాలేకుండా వచ్చినప్పుడు అది సైలెంటింగ్ అని చెప్పు డాక్టర్ చెప్పాలి. వెళ్ళి డాక్టర్ సైలెంటింగ్ జబ్బని కూడా చెప్పలేదు. ఎంఆర్ఐ స్కానింగ్ తీసి ముందుకు రాసి మొత్తం 10-15 వేలకు రాసేసి మొత్తం అంతా అయిపోయింది ఒక రోజుకే. ఏం జబ్బని పేరు కూడా చెప్పలేదు. ఆ ఉపవాస దినాలు ప్రార్థనలు వచ్చాయి. ప్రార్థనలు అయిన తర్వాత మనం హైదరాబాద్ అపాయింట్మెంట్ తీసుకున్నాం అని చెప్పి అపాయింట్మెంట్ తీసేసుకున్నాం.
పాస్టర్ బాధపడతా ఏడుస్తా ఉన్నా, నన్ను భరించలేక నన్ను తీసుకుపోయి ఆపరేషన్ చేసి ఈ బాధ భరించలేను అంటాడు. నాకెక్కడో లోపల సోడలు పడతా ఉంది. అమ్మాయి పదవికి వచ్చి అమ్మాయికి వచ్చి అమ్మాయి పట్టాలతో పెళ్లి కాదు మన మందిరానికి వచ్చింది, మంచి భర్త కావాలి. ఎక్కడో ఏర్పడతాం. ఉదయాన్నే 6 గంటలకు హైదరాబాద్ కావాలా, ఇక్కడ ఆపరేషన్ చేయించాలా, హాస్టల్ నడుస్తా ఉంది. నేను ఉదయాన్నే ప్రార్థన చేస్తాను. 6 గంటలకు ఉదయం హాస్టల్ పడుకోండి నడుస్తా ఉంది. వెంటనే అమ్మాయికి నంబర్ తీసుకుని ఫోన్ చేసి ఏమని తెలుసా, అన్నయ్య నొప్పి సివియర్గా ఉంటే 4 రోజులు ఫిజియోథెరపీ వస్తే సరిపోతుంది, మామూలుగా ఉంటే 1 వారం రోజులు అని చెప్పి. నేనేమన్నాను, ఏం మాట్లాడుతున్నామ్మా, పాస్టమ్మ పడి అలానే ఆడుస్తా ఉంది, వాళ్ళు డాక్టర్ పొయ్యాలన్నారు. అంటే పొయ్యాలంటే ఆపరేషన్ చేయాలన్నారు, 1.5 లక్షలు అవుతుంది, మళ్ళీ నాకు బెడ్ రెస్ట్ ముందు ఎన్ని అంటే మీరు సింపుల్గా అన్నయ్య 4 రోజులు పడుతుందయ్యా, 1 వారం రోజులు పడుతుందయ్యా అని నాకు చెప్తాను. లేదన్నయ్యా అని చెప్తాను. సరే నేను ఒక ప్రయత్నం చేద్దామని చెప్పి కాలేజ్లో కాస్త తోట తీసుకెళ్ళాను. పెయిన్ కిల్లర్ ఒక్క మాత్ర వేసుకున్నాను, నొప్పి తగ్గిపోయాను. 3వ రోజుకి నొప్పి తగ్గిపోయింది. 1 వారం రోజుల నుంచి ఆ అమ్మాయిని మన ఇంటికి పిలిపించి అక్కడ పనిచేసే అమ్మాయిని ఆ మిషన్ పెట్టించాను. 15 రోజులు పూర్తిగా అయిపోయింది. అయినా కూడా 15 రోజులు అలా పెట్టించాను. మొత్తం 6,000 రూపాయలతో పాస్టమ్మ సయాటిగా రాపో నుండి సమస్య నుండి పూర్తిగా విడుదలైంది. దేవా, సియోనులో మౌనంగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే, స్తుతి నీకు తగి ఉన్నది. మౌనంగా అంటే స్తుతి చెల్లించడం. ఆ స్తుతి తెలుసా, ఆయన ఒకవేళ నువ్వు మౌనంగా ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడతాడు. ఆయన మాట వింటే ఒకవేళ నష్టపోయినా కూడా దాన్ని ఆశీర్వాదంగా చేస్తాడు. ఇక్కడ చదువు సియోనులో మనం మౌనంగా ఉండి దేవునికి స్తుతి చెల్లించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని కనపరచాలి. ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడు, ప్రభువా నాతో ఏం మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట 2వ వచనం, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. హల్లెలూయా. 2వ మాట, ప్రార్థన ఆలకించువాడు, నా ప్రార్థనలు ఆలకించువాడా. నా అందరి ప్రార్థనలు ఆలకించి జవాబు అనుగ్రహించే దేవుడు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఆయన దేవుడు. అవన్నీ గుర్తుపెట్టుకొని దేవుని సన్నిధిలో ఉండాలి. నేను దేవుని సన్నిధిలో నిలబడి మౌనంగా ఉన్నా, చప్పట్లు కొట్టినా, చేతులు ఎత్తినా, పాటలు పాడినా, గంతులు వేసినా, మౌనంగా ఉన్నా ఆయన నా గురించి తెలుసు. నేను ఆయన స్తుతులు చెల్లిస్తున్నాను, ఆయన నేను కనపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రభువా, ఈ ప్రార్థనలో విశ్వాసంతో కళ్ళు మూసుకుని ప్రార్థనలోకి వచ్చిన ప్రతిదీ కుమారుని బట్టి కుమార్తెను బట్టి స్తుతిస్తూ ఉన్నానయ్యా. వారి కుడి హస్తాన్ని వారి శరీరం మీద ఉంచి ఉండగా అక్కడ ఉన్న జబ్బు, వ్యాధి, బలహీనత, రుగ్మత యేసు నామములో గద్దిస్తున్నా. అక్కడ పనిచేస్తున్న సాధారణ దుష్ట శక్తులను యేసు నామములో గద్దిస్తున్నా. వారి చేపెట్టిన స్థలంలో ఉన్న గడ్డలు, కణితలు యేసు నామములో కలిగిపోమని ఆజ్ఞాపిస్తున్నా. కిడ్నీకి సంబంధించిన కాదు, లివర్కి సంబంధించిన కాదు, గుండె ఎముకలకు సంబంధించిన కాదు, ఇదో ప్రభువా బ్రెయిన్కి సంబంధించిన కాదు. బాధపడుతుంది, బ్రెయిన్ కరికరించి మీ అమూల్యమైన కలువరి శిలువ రక్తాన్ని తల నుండి అరికాలకు ప్రోక్షింపచేయండి. నరనరములో ఎముక భూమిలో ప్రవహింపచేయండి. స్వస్థత విడుదల యేసు నామములో కలుగునుగా. వారి రిపోర్ట్లని యేసు నామములో అదులుగా. పరమ వైద్యురాలు కనికరించి తాకండి, ముట్టండి ప్రభువా. రాత్రి జాములో నీ బిడ్డల ప్రభువా, రాత్రి జాములో నిద్ర లేకుండా దురాత్మ శక్తులు, చీకటి శక్తులు, చాలా శక్తుల ద్వారా
పీడింపబడుతూ బాధించబడుతూ నిద్ర లేకుండా తిరుగుతున్న ఇక్కడ కనికరించారు. యేసు నామములో విడుదల కలుగునుగా. కోర్టు కేసుల నుండి, కుటుంబ కేసుల నుండి, అయినా భార్యాభర్త సమస్యల నుండి, ఆ ల్యాండ్, ఆ పంట పొలం నుంచి ప్రభు యేసు నామములో విడుదల కలుగునుగా. ఈ బిడ్డల ప్రభు చేయి వ్యాపారములు, చేతి పనులు, జాబ్స్ యేసు నామములో దీవిస్తూ ఉన్నాం. వారి కూడా పంట పొలాలు, ప్లాట్లు యేసు నామములో దీవిస్తున్నాం. వారి బిడ్డలు దీవించారయ్యా. ఎడ్యుకేషన్ మంచి ర్యాంకులు వారికి దయచేయండి. వివాహాలు సిద్ధపడుతున్న బిడ్డలు, రక్షణ మారు మనసు పొందిన బిడ్డలు వారి జీవితంలోని జీవిత భాగస్వాములుగా తీసుకురండి ప్రభు. అయ్యా, ఏ బిడ్డలైతే ప్రభు సంతానం కోసం హాస్పిటల్ చుట్టూ తిరిగి కొన్ని సంవత్సరాలుగా నాయన తిరిగి అలసిపోయి ప్రభు వేసాగిపోయిన కుటుంబాలు, భార్యాభర్తలను ప్రభు మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఇదిగో ప్రభు పిల్లలు కనడానికి సామర్థ్యం యేసు నామములో వారికి కలుగునుగా. బిడ్డనెత్తుకుని కన్నీటితో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ నీ సాక్షిగా వారిని నిలబెట్టుకోమని వేడుకుంటున్నా. అయ్యా, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేయగలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. తండ్రి నీకు వందనాలు నాయన. ఈ ప్రార్థన ఏకీభవించిన ప్రతి బిడ్డ జీవితం అద్భుతం జరిగించండి నీకు స్తోత్రాలు. ఆ కోర్టు కేసుల నుంచి యేసు నామములో విడుదల కలుగునుగా. అప్పుల బంధకాల నుంచి విడుదల కలుగునుగా. మీ సహాయం దయచేయమని వేడుకుంటున్నాను నాయన. ఇదిగో ఆత్మహత్యకు సిద్ధపడుతున్న కుటుంబాలు, ఆ బిడ్డలను జ్ఞాపకం చేస్తున్నాను నాయన. దేవుడు మనకి పిరిగితనంగా ఆత్మ ఇయ్యలేదు. శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహములను ఆత్మ అనుగ్రహించిన వాక్యమును వారు తెలియపరుస్తున్నారు. మీ వాక్యం ద్వారా వారు రక్షించమని వేడుకుంటున్నాం, స్వస్థపరచమని వేడుకుంటున్నాం. అద్భుత కార్యం వారి జీవితంలో జరిగించి వారి కష్టానికి తగిన ఫలితం దయచేయండి దేవా. మీరే మహిమ పొందమని దీవించారు. యేసుక్రీస్తు ప్రభువు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం, సంతోష సమాధానం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.